అదే విధంగా నాయక్ గారు డిసిసి ప్రెసిడెంట్ కూడా మా నాయకే, మా చైర్మన్ కూడా నాయకే, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అదే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక ఇందిరాగాంధీ ఆశలు, వారి ఆశలు ఏంటంటే సన్న బియ్యం, పిల్లలకు కాస్మెటిక్ ఛార్జ్, బస్సులు ఫ్రీ, అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు, ఈ రోజులో కాదు ఆ రోజు నుంచి ఇంద్రమ్మ ఇల్లు, రైతు బంధు, రైతు బోనస్, కరెంటు ఫ్రీ, మన ఏది పాస్బుక్లు, మీరేదన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే మా ఎమ్మెల్యే గారు సగం పైసలు కాదు మీకు 10%, 20% ఇప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ ఆశయాలే రేవంత్ అన్న గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారు. ఆయన పేరు కూడా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి రేవంత్ నాయక్ అనే పెట్టేద్దాం. మన కోరికలన్నీ పేదవాళ్ల ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీన వర్గాలకు ఇందిరాగాంధీ వారి కోరికలు, వారి ఆశలను నిలబెడుతున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా శిరసు వంచేసిన నమస్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒకటి చెప్తాను వినండి, సోనియా గాంధీ గురించి చెప్తా. సోనియా గాంధీ గారు, ఇది నిజంగా నాకు సోనియా గాంధీ చెప్తున్నాను, నేను అబద్ధం చెప్తాను మీకు. సోనియా గాంధీ గారు పెళ్లి చేసుకోక ముందు మా ఒక తెలుగు సాంప్రదాయంలో, మా ఇండియాలో తాళి కడతాం, ఒకటే తాళి ఒకటే భర్త అని చెప్పి కొన్ని శాస్త్రాలు చెప్పిండు రాజీవ్ గాంధీ గారు. అదే విధంగా పెళ్లైన తర్వాత ఒక యూపీకి వెళ్ళింది సోనియా గాంధీ గారు. కొత్తగా పెళ్లి అయిపోతే రాజీవ్ గాంధీ గారు నేను వస్తున్నా, సోనియా గాంధీతోనే అక్కడికి వస్తున్నా అని తివారీ గారికి చెప్తే, తివారీ గారు ఒక 3 లక్షల మంది లేడీస్ ను పిలిపించి బహిరంగ సభ పెట్టాడు. ఆ రోజుల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత హెలికాప్టర్ లో, ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్క లేడీస్ కు తాళిబొట్టు ఉంటుందని అన్నావు. తాళిబొట్టు ఎవరి దగ్గర లేదు, అంత పసుపు తాడు కట్టుకున్నారేంది, అంత బీదోలు ఉన్నారేందని అడిగింది సోనియా గాంధీ గారు. అప్పుడు రాజీవ్ గాంధీ అన్నారు, లేడీస్ కు 50% రిజర్వేషన్ వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుందన్నారు. మహిళలకు ఆ రోజు సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు సోనియా గాంధీ గారు 85 కోట్ల రూపాయలు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో మహిళలకు 50% ఇవ్వమంటే పార్లమెంట్ పెట్టక లోకల్ బాడీలో 35% వచ్చిందంటే ఆ పర్సంటేజ్ సోనియా గాంధీ